అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే అన్య మతస్థులు హిందువుల దేవుళ్ళ గుళ్ళకు వెళ్ళకూడదా, వెళ్ళొచ్చా అని నా టాపిక్. ఏ మతం గురించి తప్పుగా మాట్లాడడం లేదు, ఏ వ్యక్తిని తప్పుగా మాట్లాడడం లేదు. జస్ట్ థింక్ అంతే, ఆలోచన చేయమని మాత్రమే చెప్తుంది. మన యొక్క భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అని మాత్రం ఆలోచించండి. మంచి ఏంటి చెడు ఏంటని మాత్రం ఆలోచించండి తప్ప ఇంకొకటి ఆలోచన చేయద్దు. దీన్ని మీరు నెగిటివ్గా తీసుకొని ట్రోలింగ్ కూడా చేయద్దు. మంచేనండి మనిషిని ఎక్కువ కాలం బతికిస్తుంది, ఈ భూమిని ప్రశాంతంగా ప్రకటిస్తుంది. కావున ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. నిన్న ఒక వ్యక్తి మన తిరుమలని దర్శించడానికి వెళుతానంటే వెళ్ళకూడదు అనేసి తిరుమలలో ఒక ఫ్లెక్సీ పెట్టారు, నోటీసులు ఇచ్చారు, తర్వాత తీసేశారు. తను రాలేదు. చిన్న మాట ఆలోచించండి. మన తిరుమలకి కొన్ని లక్షల మంది వస్తుంటారు ఎవ్రీడే. ఏ ఊరు కానీ అక్కడ అన్ని మతస్థులు తిరుమలని దర్శించడం లేదా? వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ డిక్లరేషన్లో సైన్ చేస్తున్నారు. ఓన్లీ రాజకీయ నాయకులు, లేదంటే ఒక కార్పొరేట్ సంస్థకు సంబంధించిన వాళ్ళు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విఐపీలు మాత్రమే సంతకం పెట్టాలి. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ పెట్టాలి కదా. ఆలోచన చేయండి. అందరూ పెట్టాలా, పెట్టకూడదా? ప్రజలందరూ పెట్టాలా? లడ్డు అనేది ఓన్లీ హిందువులే తింటున్నారు, వేరే వాళ్ళు ఎవరు తినడం లేదా? అలాగే రాజకీయ నాయకులకి సెక్యులర్స్ వాళ్ళకి అందరూ కావాలి. వాళ్ళు అన్ని మతస్థుల దగ్గరికి వెళ్ళేసి ఓట్లు అడుగుతున్నారు. మరి అప్పుడు మసీదుకి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ సైన్ చేసి ఇంకోటి చేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అన్ని మతస్థులు మీరు ఇలా సైన్ చేస్తే లోపలికి రావాలని. పోనీ వాళ్ళ మతాన్ని మీరు స్వీకరించి అక్కడ టోపీ పెట్టుకుని వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారంటే మీరు హిందువులు కాదా? ఆలోచించండి. ఓట్ల కోసం అయితే వాళ్ళు కావాలి, దేవుని దర్శించడానికి అర్హత లేదు. న్యాయమా, ధర్మమా, ఏది మంచి ఏది చెడు ఆలోచించండి. కావున ప్రజలంతా కూడా ఆలోచించండి. ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ చెడు ఉంది అనేది ఆలోచించండి. ఇది కరెక్టా రాంగ్ అని కూడా ఆలోచించండి. మన ఇండియా అనేది ఒక సెక్యులర్ దేశం, అన్ని మతస్థులు ఉన్న దేశం, అన్ని కులాలు ఇంత విధంగా ఉన్న దేశం ఈ ప్రపంచంలో ఏ దేశం లేదు. ఇలా ఉంటే ఏ దేశం కూడా ఆ దేశము ఉండలేదు నాకు తెలిసినంత వరకు. ఇన్ని మతస్థులతో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నామంటే నిజంగా ఈ భూమికి ఉన్న పవర్ ఏంటనేది ఆలోచించండి. దట్ ఈస్ ద సనాతన ధర్మం. మన భూమిలో ధర్మం అనేది ఉంది. ఎంతటి వాడు ఈ భూమిలో అడుగు పెట్టి కొన్ని రోజులు ఉన్నాడంటే వాడు మారిపోవాల్సిందే. ఈ భూమిలో పుట్టినోడే సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడదు, కానీ ఏదే కంట్రీ నుంచి వచ్చినోడు ఈ భూమిలో అడుగు పెట్టాడంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే బతకాలని జీవించాలంటాడు. దట్ ఈస్ ద ఇండియా. అంత పవర్ ఉంది మన సనాతన ధర్మం. దాంట్లో సనాతన ధర్మాన్ని కొంతమంది కించపరుస్తున్నారు. అదే భగవంతుడే చూస్తున్నారు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు మీరే ఆలోచన చేసి ఏమైనా కామెంట్ చేయండి. నేను ఒక మంచి వీడియో అయితే వెళ్తాను. దయచేసి అందరూ లైక్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాము. జై హింద్.